హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి ధర్మాన్ని కాపాడే మన శ్రీరామచంద్రుని కళ్యాణం రోజు అందరికీ మంచి జరగాలని, అందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని ప్రారంభిద్దాం. నా యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ అవ్వాలని, మంచి వ్యూస్ రావాలని కోరుకుంటూ, ఏ పండగైనా సరే మన తెలుగు వాళ్ళం ముందుగా చేసే పని బయట వాకిల్ని నీటుగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూజిస్తాము. తర్వాత చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసి, ముగ్గులో పసుపు కుంకుమ కలర్స్ వేసి ముగ్గును ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటాము. మా ఇంటి ముందున్న ప్రహరీ గోడకి చిన్న వినాయకుని పటం పెట్టించుకున్నాము. మనం ఏ పండగైనా ముందు పూజ చేసేది వినాయకునికే కదా. అందుకని ముందు మేము వినాయకుని పటానికి ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి ముందు వినాయకుడిని పూజిస్తాను. ఈ వినాయకుని పటం ముందు కూడా చిన్న ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేస్తాను. బయట వాతావరణం చూడండి ఎంత బాగుందో, పచ్చని చెట్లు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇంకొక వాకిలి ఉందండి, ఆ వాకిలి ముందు కూడా చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేశాను. ఇన్ని వాకిళ్ళ ముందు ఇలా ముగ్గు వేయాలంటే చాలా టైం పట్టిద్ది కదా. అందుకని నైటే కసువులు ఊడ్చి గచ్చంతా గడిగేసి ముగ్గు వేసి పసుపులు రాసి బొట్లు పెట్టి నైటే ఈ పనులన్నీ చేసేసాను. ఉదయం లేచిన తర్వాత ఈ పనులు చేయాలంటే కనీసం 1 గంట టైం పట్టిద్ది. అందుకని నైటే ఈ పనులన్నీ చేసేసుకున్నాను. మా పిల్లలు ముందే ఆర్డర్ వేశారండి. రేపు పండగ కదా, పండగ రోజు మాకు నచ్చిన టిఫిన్ చేయాలి, మాకు నచ్చిన కూర చేయాలి, మాకు నచ్చినవే చేసి పెట్టాలని మా పిల్లలు ముందే ఆర్డర్ వేశారు. ఇంకా పండగ కదా, తప్పదు కదా, పండగ రోజైనా పిల్లలకి నచ్చిన టిఫిన్ చేద్దాంలే అని ఈరోజు పూరీ చేస్తున్నాను. గారెలు చేస్తానన్నా కానీ మా పిల్లలు గారెలు వద్దు, నాకు పూరీలే కావాలని పట్టుబట్టి మరీ పూరీలు చేపించుకున్నారు. పూరీకి కాంబినేషన్గా ఉల్లిపాయ కూర చేశానండి. తర్వాత పిల్లలకి ఇష్టమైన కూర అన్నాను కదా, బంగాళదుంప ఫ్రై చేశాను. పిల్లలకి బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టం, మేమేమో బంగాళదుంప ఫ్రై అంతగా తినం. అందుకని ఇదిగోండి కొంచెం రసం కూడా పెట్టేశాను. ఇంక ఈరోజు కూర అయితే రసము, బంగాళదుంప ఫ్రై, టిఫిన్ పూరీలు చేశాను. శ్రీరామనవమికి పూజ అనేది మనం కొంచెం లేటుగానే చేస్తాం కదా. అందుకని ఇంటి పని, వంట పని మొత్తం పూర్తయిన తర్వాత చక్కగా స్నానం చేసి ఇంక ఇదిగోండి పూజా కార్యక్రమం మొదలుపెట్టాను. శ్రీరామనవమి అంటే మనం ముఖ్యంగా చేసే ప్రసాదం పానకం. పానకం లేనిదే మనకి శ్రీరామనవమి అనేది లేదు కదండి. అందుకని పానకం చేయడానికి ఇదిగోండి ఒక చిన్న బిందె తీసుకొని ఈ బిందెకి ఇలా పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. శ్రీరాముని కళ్యాణ కార్యక్రమం మొదలుపెట్టేటప్పటికి మధ్యాహ్నం టైం 12 అయిద్దండి. 12 దాటిన తర్వాతే ఈ కార్యక్రమం మొదలు పెడతారు. ఈలోపు మనం చక్కగా సింపుల్గా ఈ పనులన్నీ చేసుకోవచ్చు. శ్రీరామనవమి రోజు మాత్రం పనులు హడావుడి లేకుండా తేలిగ్గా చేసుకోవచ్చు. పానకం చేయటానికి కావలసిన నీళ్లు తీసుకున్నాను. నేనైతే 2 లీటర్ల నీళ్లు తీసుకున్నాను. ఈ బిందెకి కనీసం 2 లీటర్ల నీళ్ళైనా పడతాయి. ఈ 2 లీటర్ల నీళ్ళకి సరిపడా బెల్లం తీసుకున్నాను. 2 లీటర్ల నీళ్ళకి కనీసం 1/2 కేజీ బెల్లమైనా పట్టిద్ది. 1 లీటర్ నీళ్ళకి 1/2 కేజీ బెల్లం చొప్పున 2 లీటర్ల నీళ్ళకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. స్వీట్ అనేది ఎక్కువ ఉంటేనే పానకం చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ తక్కువగా ఉంటే పానకం అనేది అంత టేస్ట్గా అనిపించదు. అందుకనే కొంచెం స్వీటు ఎక్కువ వేసుకొని పానకం చేసుకోండి. ఎండాకాలంలో పానకం తాగటం కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో మనం బెల్లం వేస్తాం. బెల్లం మన హెల్త్కు చాలా మంచిది కదండి. దేవుడికి నైవేద్యం చేసినట్టు ఉంటుంది, మన హెల్త్కి సంబంధించి మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టు ఉండిద్ది. పానకంలో వాటర్ పోసి బెల్లం వేసాము. వీటికి పానకం టేస్ట్ రావాలంటే మనం వేయాల్సినవి ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. అవి ఇదిగోండి మిరియాలు. మిరియాలు 4-5 మిరియాలు తీసుకున్నాను. మిరియాలు మరీ ఎక్కువ వేసినా సరే మంటగా ఉంటాయి. పిల్లలు పానకం అనేవి ఎక్కువ తాగలేరు. అందుకని కొన్ని మిరియాలే తీసుకున్నాను. ఒక 5-6 మిరియాలు తీసుకున్నాను. 2 యాలుక్కాయలు తీసుకున్నాను. తీసుకొని ఇదిగోండి ఈ రోట్లో ఇలా దంచుకుంటున్నాను.
కొంచెం కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోయిద్ది. రోలు కూడా నీటుగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మనం ప్రతిరోజు ఇందులో అల్లం వెల్లుల్లి అవి నూరుకుంటూ ఉంటాం కదండి. ఆ రోల్ అనేది వాసనగా ఉండిద్ది. అందుకని 1కి 2 సార్లు రోల్ అనేది నీట్గా కడుక్కోవాలి. లేదనుకోండి వెల్లుల్లి వాసన ఎక్కువగా వచ్చిద్ది. బెల్లం మనం రాయితో నలగొట్టి వేసే కంటే తురిమి వేసామంటే వాటర్లో బాగా కలిసిపోయిద్ది, త్వరగా కరిగిపోయిద్ది. అలా కాకుండా మనం రాయితో నలగొట్టి వేసామనుకోండి బెల్లం త్వరగా కరగదు, కరగటానికి చాలా టైం పట్టిద్ది. అందుకని నేను క్యారెట్ తురిమేది ఉంటుంది కదండి, దానితో బెల్లం తురిమేశాను. మెత్తగా అయిపోయిందండి. వాటర్లో వేయంగానే వెంటనే కరిగిపోయింది, వాటర్లో మాత్రం బాగా కలిసిపోయింది. ఇదిగోండి మిరియాలను యాలుక్కాయలు దంచేసాను. దంచేసి ఇంకా పానకంలో వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఒక గరిటె తీసుకొని కలుపుతున్నాను. మనం చెయ్యి పెట్టి కలపకూడదండి, దేవునికి నైవేద్యం పెడుతున్నాం కదా, అందుకని ఒక గంటె తీసుకొని గంటెతో ఇలా కలుపుకోవాలి. గుడి దగ్గర అయితే ఇవాళ ఎక్కువ పానకం చేస్తారండి. ఒక పెద్ద రమ్ముకి కలుపుతారు పానకం. మనం కూడా ఉట్టి చేతులతో వెళ్ళటం ఎందుకులని మేము కూడా కొన్ని పానకం చేసుకొని తీసుకెళ్తాము. ఇంట్లో దేవుడి గుడిలో కూడా మనం పానకం చేసి పెట్టుకోవాలి కదా, అందుకని కొన్ని పానకం చేసి ఇంట్లో దేవుడి గుడి దగ్గర పెట్టేసి కొన్నేమో గుడికి తీసుకెళ్తాము. మన పానకం మొత్తం కలవటం అయిపోయిందండి. మనం ఇప్పుడు టేస్ట్ చేయకూడదు కదా, ముందు దేవుడికి పెట్టాలి కదా, దేవుడికి పెట్టిన తర్వాత టేస్ట్ చేద్దాం. దేవుడి గుడిలో పెట్టడానికి మా దేవుడి గుడి అనేది చాలా చిన్నదండి. ఒక చిన్న చెక్కలా కుట్టించి దేవుడి పటాలు పెట్టుకొని పూజ చేస్తాను. అంతేగాని ఇలా పానకం బిందె అవి పట్టవు, చాలా చిన్న గుడి. అందుకని దేవుడి గుడి ముందే ఇలా పసుపు రాస్తున్నానండి. పసుపు రాసి ముగ్గు వేసి ఇలా పానకం పెట్టేయొచ్చులే అని. పానకం అనేవి కింద పెట్టకూడదు కదా, అందుకని ఇదిగోండి పసుపు రాసి ముందు ముగ్గు వేస్తాను. పానకం పెట్టడానికి నైవేద్యం పెట్టడానికనే కాదండి, దేవుడి గుడి ముందు ఇలా పసుపు రాసి ముగ్గు వేసుకుంటే ముగ్గు వేసుకొని ఒక దీపం వెలిగిస్తే చాలా మంచిది. ప్రతి పండక్కి నేను ఇలా ముగ్గు వేసి ముగ్గులో దీపం వెలిగిస్తూ ఉంటాను. ఇప్పుడు టైం 10 కావస్తుందండి. మధ్యాహ్నం 12 గంటలకి గుడికి వెళ్ళాలి. గుడిలో కళ్యాణం జరిగిద్ది కదా, 12 గంటల తర్వాత గుడిలో కళ్యాణం కార్యక్రమం మొదలు పెడతారు. బాగా ఎండ టైంలో మొదలు పెడతారండి. మళ్ళీ కళ్యాణం అయిపోయి మేము ఇంటికి వచ్చేటప్పటికి టైం 3 గంటలు అయ్యిద్ది. ఎండలోనే ఉండాలి గుడిలో. ఎండైనా సరే తప్పదు కదా, దేవుడు కళ్యాణం చూడాలంటే ఎండైనా సరే మనం గుడికెళ్ళి గుడిలో ఉండాల్సిందే. కళ్యాణం చేయటానికి తాటాకు పందిరి వేస్తారు కదండి. తాటాకు పందిరి కింద బాగా చల్లగా ఉండిద్ది, అంత ఎండ కూడా అనిపించదు మనకి. కళ్యాణం అయిపోయిన తర్వాత 16 రోజుల పండగ ఉండిద్ది కదండి. మా చిన్నప్పుడైతే 16 రోజుల పండగకి అందరూ వసంతం చల్లుకునే వాళ్ళండి. వసంతం చల్లుకుంటా ఎంత సందడిగా ఎంత బాగుండేదో. ఇప్పుడైతే ఎవరు అలా వసంతం ఏమి చల్లుకోవట్లేదు. ఇప్పుడు అందరికీ అంతా ఫ్యాషన్ అయిపోయిందండి. ఈ వసంతం చల్లుకోవటం ఇవన్నీ అందరికి మోటైపోయినాయి. వాటిని అయితే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంక ఇదిగోండి పానకం బిందె పెట్టడానికి ఇలా ముగ్గు వేశాను కదా, ముగ్గు పైన ఒక పీట పెట్టి పీట మీద పసుపు రాసి బొట్లు పెట్టేసి తర్వాత పానకం బిందె పెడతాను. శ్రీరాముని జీవితం అంతా కష్టాలమయమేనండి. కానీ ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఎలా ఉండాలి, మన బంధాలు బాంధవ్యాలు అనేవి ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనం శ్రీరాముని జీవితమే. ముఖ్యంగా ఇప్పుడు తరం యువతకు మాత్రం శ్రీరాముని జీవితం, వివాహం పట్ల వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికొకరు వాళ్ళ బంధం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారు, ఒకరికొకరు ఎంత ప్రేమగా ఉన్నారు అనేది ఈ తరం పిల్లలకు మాత్రం తప్పనిసరిగా మనం తెలియచేయాలి. శ్రీరాముని జీవితాన్ని మాత్రం అందరూ ఒక ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీరామనవమి అంటే ముఖ్యంగా మనం ప్రసాదంగా పానకం, తర్వాత వడపప్పు ఉండాల్సిందే. వడపప్పు బెల్లం లేనిది మనకు శ్రీరామనవమి ప్రసాదం అనేది ఉండదు కదండి. అందుకని పానకం వడపప్పు 2 చేసి ఇలా పెట్టేశాను దేవుడి ముందు. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంక ఇదిగోండి ఇలా సింపుల్గా పూజ చేస్తున్నాను. మా దేవుడి గుడి చూడండి చాలా చిన్నది. ఇక్కడ నైవేద్యాలు పెట్టడానికి వీలు కాదండి. అందుకనే కింద పీట వేసి పీట మీద నైవేద్యాలు పెట్టాను.
ఏవైనా దేవుడి ముందే పెడుతున్నాం కదండి, దేవుడికి నైవేద్యం సమర్పించినట్టే. ఈరోజు పూజ అయితే సింపుల్గా ఇలా చేసేసాను.